పాద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాను స్వామి. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు పరవశముందగా వచ్చాను స్వామి, పరవశముందగా వచ్చాను స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా అరుదించినామయ్యా ఆత్మదేవా, అరుదించినామయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయ మారుతమై వింజామరలు విరియగా, మది పులకించే మలయ మారుతమై వింజామరలు విరియగా, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకులిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాను స్వామి, నీ పూజలు చేయగా వచ్చాను స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా ఈ విన్నపాల కోసము ప్రార్థిద్దాం. శ్రీ పోలిశెట్టి జ్ఞానప్రకాష్ రావు మరియు శ్రీ పోలిశెట్టి రాజ్ కుమార్ గారులకు మంచి ఆరోగ్యము అనుగ్రహించి కాపాడుచున్నందులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు శ్రీ పోలిశెట్టి రాజ్ కుమార్, భార్య పి జ్యోతి, కుమార్తె పి భావన తెరిసా, గుణదల, విజయవాడ మేత్రాసనం. దైవాంకిత జీవితులైన గురువులు మరియు మఠవాసులందరికీ మంచి ఆరోగ్యము అనుగ్రహించి సువార్త సేవలో మరింతగా బలపడినట్లు కృప దయచేయమని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు పులి విజయశ్రీ, గాజువాక, విశాఖ అగ్రపీఠం. కీర్తిశేషులు కేసిరెడ్డి జాన్ అప్పారావు గారి ఆత్మవిశ్రాంతి కొరకు మరియు కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని, శాంతి సమాధానాలను కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్న వారు భార్య శ్రీమతి బేబీ సరోజిని, కుమారుడు గోపాలకృష్ణరావు, కోడలు రమణి, కూతురు అడప దైవకృప, అల్లుడు వెంకట నరసింహమూర్తి, ఏలూరు మేత్రాసనం. అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ కోసము అంచెలంచెలుగా వారి యొక్క సహాయాన్ని అందిస్తూ ఉన్న ప్రతి ఒక్క దాత కోసము
ఈ దివ్య బలిలో ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనందరము కూడా దేవాతి దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థిద్దాం. దేవా, నా హృదయాన్ని దైవ నిలయంగా మార్చండి తండ్రి అని దేవుణ్ణి వేడుకుందాం. ఎందుకంటే దేవాతి దేవుణ్ణి మనము అపారంగా విశ్వసిస్తూ ఉన్నాము. వారి యొక్క ఆజ్ఞను పాటించటానికి ఎంతగానో తహతహలాడుతూ ఉన్నాము. కానీ చాలా సందర్భాలలో దేవుని యొక్క ఆజ్ఞను పాటించలేకపోతూ ఉన్నాం. అది మన యొక్క బలహీనతగా మారిపోతూ ఉంది. ఎప్పుడైతే మన హృదయము దైవ నిలయముగా మారిపోతూ ఉందో మనము శక్తిని సంపాదించి దేవుని యొక్క ఆజ్ఞను పాటించగలుగుతాం. అందుకోసము ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దేవా, నా హృదయాన్ని మీ యొక్క ఆలయంగా మలచండి తండ్రి అని భక్తితో విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈ బలిలో పాలు పంచుకుందాం. ఈ బలిలో యోగ్యముగా పాలు పంచుకొనుటకు మనము చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క పాప క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన మీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనడు దాస్యం నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి 22 వచనాలు. ఆదికాండము 28వ అధ్యాయము 10 నుండి 22 వచనాలు. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగూకుటచే అక్కడ ఆగిపోయాను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకుని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుతూ ఎక్కుచూ ఉండిరి. అప్పుడు దేవుడు నిచ్చెన ప్రక్కన నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడను, నీ తాత తండ్రులకు అబ్రహామునకు ఈసాకునకు నేనే దేవుడను. నీవు పండుకున్న దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల 4 చెరుగులా వ్యాపింతురు. నీ ద్వారాను నీ సంతానము ద్వారాను భూమండలమునందలి సకల వంశముల వారు దీవెనలు బడయుదురు. నేను నీకు చేదోడు వాదుడుగా ఉందును.
నీవు ఎక్కడికి వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును, తిరిగి నిన్ను ఈ చోటికి చేర్తును, నేను చెప్పినదంతయు చేయు వరకు నిన్ను వదలను అని అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడు ఉండుట నిజము, ఇది నాకు తెలియదు గదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు, ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది స్వర్గద్వారము అని అనెను. యాకోబు పెందలకడనే లేచెను. తలదిండుగా చేసుకునిన రాతిని తీసి పవిత్ర స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బేతేలు అను పేరు పెట్టెను. ఇంతకు ముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు, దేవుడు నా వెంటనంటి ఈ ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలుగకుండా నాకు తినుటకు కట్టుకునుటకు కూడు గుడ్డలు సమకూర్చిన ఎడల నేను మా తండ్రి ఇంటికి తల పువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరునే మృప్పొద్దు కొలిచెదను. నేను పవిత్ర స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరము అగుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు నీకి తిరిగి చెల్లింతును అని మొక్కుకొనెను. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలలో నివసించువాడు. ప్రభువుతో నీవు నాకు ఆశ్రయమువు, నాకు రక్షణ దుర్గమువు, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. అందరూ, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే. వేటకాని ఉరుల నుండి ఘోర వ్యాధుల నుండి అతడు నిన్ను కాపాడును. అతడు తన రెక్కలతో నిన్ను కప్పును. అతని రెక్కల క్రింద నీవు తలదాచుకుందువు. అతని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగాను ఉండును. అందరూ, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రాభవమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకుందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. అందరూ, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే, దేవా నేను నమ్మిన దేవుడవు నీవే. శృతి చేసిని పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా ఆ ఆ శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం.
దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా. స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం వరకు. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 18వ వచనం నుండి 26వ వచనం వరకు. యేసు వద్దకు అధికారి వచ్చి ఆయన ముందు మోకరించి, నా కుమార్తె ఇప్పుడే మరణించినది, కానీ నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును అని ప్రార్థించెను. అప్పుడు యేసు లేచి శిష్య సామేతముగా అతనిని వెంబడించెను. అప్పుడు 12 ఏళ్ల నుండి ఎడతెగక రక్తస్రవమగుచు బాధపడుచున్న ఒక స్త్రీ యేసు వెనుక నుండి వచ్చి యేసు అంగి అంచును తాకెను. ఏలయనా యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలంచుచుండెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమార్తె, ధైర్యము వహింపుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని పలుకగా ఆమె ఆ క్షణముననే ఆరోగ్యవంతురాలాయెను. పిమ్మట యేసు ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచట వాద్యములు మ్రోయించు వారిని, అలజడిగానున్న జన సమూహమును చూచి, మీరందరూ ఆవలికి పొండు, ఈ బాలిక మరణించలేదు, నిద్రించుచున్నది అని పలికెను. అందులకు వారందరూ ఆయనను హేళన చేసిరి. మూగియున్న జన సమూహమును వెలుపలకు పంపి యేసు లోపలికి వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. ఆ వార్త ఆ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము ఆ అధికారి, అదేవిధంగా వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూచి ఉన్నాము. వారిరువురు కూడా క్రీస్తు ప్రభు యందు ఎంతో విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. ఆ అధికారి ఎంతో అధికారం ఉన్నా కానీ, ఎందరో సేవకులు తన క్రింద పనిచేస్తూ ఉన్నా కానీ దేవుని వైపు విశ్వాసాన్ని చూపించారు. క్రీస్తు ప్రభు ఒక సామాన్య వ్యక్తి అయినా కానీ ఈయనలో ఏదో దైవత్వము ఉంది, శక్తి ఉంది అని నమ్మి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించాడు, ప్రార్థించాడు. అయ్యా, నా కుమార్తె మరణించినది,
మీరు మీ హస్తాన్ని ఆమెపై ఉంచి ప్రార్థించిన ఎడల ఆమె మరలా జీవిస్తూ ఉంది అని ఎంతో దృఢమైన విశ్వాసాన్ని ఆ అధికారి క్రీస్తు ప్రభుపై చూపించాడు, వ్యక్తపరిచాడు, ప్రార్థించాడు. అదేవిధంగా 12 సంవత్సరాల నుండి ఆ రక్తస్రవముతో బాధపడుతున్న ఆ స్త్రీ, నేను క్రీస్తు ప్రభు అంగీ అంచును తాకుతే నా వ్యాధి అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది, నేను స్వస్థురాలవుతాను అని ఎంతగానో విశ్వసించింది. కేవలము అంగీ అంచును తాకుతే నేను స్వస్థురాలు అగుతాను అని అంచలంచలమైన విశ్వాసాన్ని ఆ స్త్రీ వ్యక్తపరిచింది. మనందరము కూడా మన నిత్య జీవితంలో మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. ఈరోజు మనము ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము, ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నాము అంటే క్రీస్తు ప్రభుపై విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాం. మీ యొక్క శరీర రక్తాలను ఈ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకొని స్వీకరిస్తే మేము శక్తిని పొందుతాము అని మనందరము కూడా విశ్వసిస్తూ ఉన్నాము. మన విశ్వాసం కూడా ఎంతో దృఢమైన విశ్వాసము. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాసానికి మన జీవితంలో ఎన్నో అడ్డుగోడలు తలుగుతూ ఉన్నాయి. ఈనాడు క్రీస్తు ప్రభువు ఆ అధికారి ఇంటికి వెళ్ళి ఏం చేశాడు అంటే చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని తాకి ఉన్నాడు. ఆ బాలిక చనిపోయింది, చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని తాకి ఉన్నాడు. పాత నిబంధనను ఒకసారి చూస్తే సంఖ్యాకాండంలో 19వ అధ్యాయము 11వ వచనము తెలియజేస్తూ ఉంది. చనిపోయిన వ్యక్తిని లేదా ఆ శవాన్ని తాకితే 7 రోజుల పాటు మన దేహమంతా కూడా మనమంతా కూడా శుభ్రంగా ఉండకుండా మన దేహానంతా కూడా మాలిన్యాన్ని చేస్తూ ఉన్నాము అని తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ వచ్చి క్రీస్తు ప్రభు యొక్క అంగీని తాకింది. లేవియు కాండంలో చూస్తూ ఉన్నాము, 15వ అధ్యాయము 33వ వచనం నుండి తెలియజేస్తూ ఉంది. రక్తస్రావము ఆ యొక్క వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ క్రీస్తు ప్రభు అంగీని తాకినప్పుడు క్రీస్తు ప్రభు తనను తాను మాలిన్యంగా మారిపోతూ ఉన్నాడు. ఆ మురికి అనేది క్రీస్తు ప్రభుకి అంటుతూ ఉంది అని పాత నిబంధన మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఆ యొక్క శవాన్ని తాకి ఉన్నాడు. ఆ స్త్రీ తన యొక్క అంగీ అంచుని తాకటానికి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క అడ్డుగోడను తొలగించుకొని వారికి స్వస్థతను దయచేసి వారి యొక్క ప్రార్థనను ఆలకించి ఉన్నారు. అదేవిధంగా మన నిత్య జీవితంలో మన విశ్వాసాన్ని పాటించటానికి, విశ్వాసపూరితమైన జీవితాన్ని జీవించటానికి మనకు ఎన్నో అడ్డుగోడలు తలుగుతూ ఉంటాయి. ఆ అడ్డుగోడలన్నిటిని కూడా మనము తొలగించాలి. ఎప్పుడైతే ఈ యొక్క అడ్డుగోడలన్నిటిని కూడా తొలగిస్తామో క్రీస్తు ప్రభు యొక్క ప్రియ బిడ్డలుగా మారిపోతాము. వారి యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా ప్రతినిత్యము మన జీవితంలో పాటించగలుగుతాం. ఈ యొక్క అడ్డుగోడలన్నిటిని ఏ రకంగా తొలగించాలి? ఏంటి ఈ యొక్క అడ్డుగోడలు అంటే, మన జీవితంలో అందరం కూడా అందరినీ ప్రేమించాలని ఆశపడుతూ ఉంటాము, భావిస్తూ ఉంటాము, కోరుకుంటూ ఉంటాం. కానీ ప్రేమించలేకపోతూ ఉంటాం. ఎందుకంటే అసూయ అనేది ఒక అడ్డుగోడలా మారిపోతూ ఉంది. ఇతరులకు సహాయం చేయాలి అని ఎంతగానో కోరికతో ఉంటూ ఉంటాం. కానీ మన యొక్క పరిస్థితుల వల్ల మనల్ని స్వార్థపరులను చేస్తూ ఉంది. ఇలాంటి అడ్డుగోడలన్నిటినీ కూడా తొలగించుకోవాలి అంటే ఈనాటి మొదటి పట్టణాన్ని ఒకసారి పరిశీలించి చూడాలి. యాకోబు ఒక ప్రదేశమున నిద్రించాడు. ఒక పెద్ద రాయిని తీసుకొని తన తల క్రింద పెట్టుకొని దాన్ని ఒక దిండుగా మార్చుకొని నిద్రించి ఉన్నాడు. దేవాతి దేవుడు తన యొక్క నిర్ణయాన్ని, తన యొక్క ప్రణాళికను ఒక కల ద్వారా యాకోబుకి తెలియజేశారు. అప్పుడు యాకోబు ఏం చేశాడు అంటే, నిద్ర లేచిన తర్వాత ఆ యొక్క రాతిని తైలముతో కడిగి
దానిని అక్కడ పాతిపెట్టి దానికి బేతేలు అని నామకరణము చేసి ఉన్నాడు. బేతేలు అంటే దైవ నిలయము అని అర్థము. అదేవిధంగా ప్రతి ఒక్కరము కూడా మన యొక్క హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని దైవ నిలయంగా మార్చుకోవాలి. మనము ఎక్కడైతే పని చేస్తూ ఉన్నామో, ఎక్కడైతే ఇతరులతో మాట్లాడుతూ ఉన్నామో, ఎక్కడైతే వ్యాపారాన్ని చేస్తూ ఉన్నామో, ప్రతి ఒక్కదాన్ని కూడా మనము దైవ నిలయంగా మార్చుకోవాలి. ఇతరులతో సంభాషిస్తూ ఉన్న సమయమున ఆ సంభాషణ ఒక దైవ సంభాషణగా మార్చుకోవాలి. ఒక వ్యాపారము చేస్తూ ఉంటే ఆ వ్యాపారం అంతా కూడా ఒక దైవ నిలయముగా మారిపోవాలి. మన యొక్క గృహాన్ని దైవ నిలయంగా మార్చుకోవాలి. మన యొక్క సంఘాన్ని కూడా ఒక దైవ నిలయంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క దైవ నిలయాన్ని మన హృదయంలో పదిలంగా పరుచుకొని మన హృదయాన్ని దైవ నిలయంగా మారుస్తామో అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ స్వార్థము కానీ, ఏ అసూయ కానీ, ఏ అహము కానీ ఏది కూడా అడ్డుగోడలా మనకు నిలవకుండా మన యొక్క విశ్వాసాన్ని పాటించటానికి, దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయులుగా మన జీవితాన్ని కొనసాగించటానికి శక్తిని అనేది మనము స్వీకరిస్తాము. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దేవా, నేను ఎప్పుడు కూడా నిన్ను ప్రేమించాలి అని కోరుతూ ఉన్నాను తండ్రి, కానీ నాకు ఎన్నో అడ్డుగోడలు, శోధనలు ఉన్నాయి. నా హృదయాన్ని మీ యొక్క నిలయంగా మార్చండి తండ్రి. నా హృదయాన్ని పవిత్రపరచండి తండ్రి. నేను మీ యొక్క ఆజ్ఞను పాటించి మీ యొక్క రాజ్యాన్ని స్థాపించే విధంగా నన్ను దీవించండి అని ఎంతో విశ్వాసముతో ఈ బలిలో ప్రార్థిద్దాం. మన జీవితాన్ని దైవ నిలయంగా మార్చుకొని ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవిద్దాం. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలి అని మన యొక్క విన్నపాలన్నిటిని కూడా స్వీకరించి తన యొక్క దీవెనలను మనపై కుమ్మరించాలి అని భక్తితో ప్రార్థిద్దాం. పోలిశెట్టి జ్యోతి, భావన తెరేసా వీరి యొక్క విన్నపాన్ని దేవుడు ఆలకించి దీవించాలి అని, అదేవిధంగా దైవ సేవను చేస్తూ ఉన్న గురువులు, మఠవాసులు వీరందరినీ కూడా దేవుడు ఇంకా అధికముగా ఆశీర్వదించాలి అని, కీర్తిశేషులు కేసిరెడ్డి జాన్ అప్పారావు గారికి నిత్య విశ్రాంతిని దయచేయాలి అని దేవుని ప్రార్థిద్దాం. దేవా, వీరి యొక్క విన్నపాన్ని స్వీకరించి వీరికి కావలసిన దీవెనలను కుమ్మరించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, ప్రత్యేక విధంగా మా యొక్క జగద్గురువులను పోప్ ఫ్రాన్సిస్ గారిని, మా పీఠాధిపతి తుమ్మ బాల గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను ఆశీర్వదించండి. వీరెల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క జీవితాన్ని ఒక దైవ నిలయంగా మార్చుకునే విధంగా వారి యొక్క బోధనలను, వారి యొక్క ప్రార్థనలు ఉండే విధంగా వీరిని దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవా, ఈరోజు మీరు మాకు ఎంతో చక్కనైనటువంటి సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మా హృదయాన్నంతా కూడా దైవ నిలయంగా మార్చుకుంటే ఎలాంటి శోధనలకు గురి కాము అని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి, మా హృదయంలో ఉన్న మాలిన్యాన్నంతా కూడా తొలగించి పవిత్రపరిచి మా హృదయాన్ని, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని దైవ నిలయంగా మార్చమని మేము ఎంతో విశ్వాసముతో మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. తండ్రి దేవ, దివ్యవాణి టీవీ ఛానల్ కోసము, ఈ ఛానల్ ద్వారా మీ యొక్క వాక్యాన్ని, మీ యొక్క రాజ్యాన్ని పెంపొందించడానికి అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. యువాలని ఉంది మధుర కానుక, యువాలని
సృష్టికారక శాంతిదాయక ఏమి ఊవగలను నా హృదయము కాగా ఏ రీతి పూజింతు నా ప్రియజనక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక. మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు నాలుగు ఫలములు పండి మహిమను చూపించినావు మట్టికి ప్రాణం పోసి మనిషిగా చేసినావు నాలుగు ఫలములు పండి మహిమను చూపించినావు ప్రజ్వలించు జ్యోతిని పగటిగా చేశావు గగనమందు తారకల వెలుగులు నింపావు వెన్నెలకు జాబిలిని నిశిరాత్రి కొసగినావు నిశిరాత్రి కొసగినావు సృష్టికారక శాంతిదాయక ఏమి ఊవగలను నా హృదయము కాగా ఏ రీతి పూజింతు నా ప్రియజనక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణమును కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్మ పవిత్రమనర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితిరి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితిరి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేయించేవారు ధన్యుడు. ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా
ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకపరచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మ బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. పెళ్లి విందు కాదిది, పండుగ విందు కాదిది, మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా, ఆత్మశాంతి పొందుటకు. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా, హృదయములో వేదనలే మోయలేకున్నావా. నీకోసమే నేనున్నానని పలికిన, నీకోసమే నేనున్నానని పలికిన ప్రభుని విందు ఆరగించి సంతోషము పొందుమా. ప్రభుని విందు ఆరగించి సంతోషము పొందుమా. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు
రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు రండి రండి జనులారా పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. మీ కరుణను బట్టి మీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. మీకు కృతజ్ఞులమై నిరవధికముగా మిమ్ము స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముందు వెళ్ళి యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించే యేసు రాజా స్తోత్రము. నీవు నేను కలిసిన చేయలేనిదేమున్నది, స్వామి చేయలేనిదేమున్నది. పట్టుకొంటిని నీ హస్తము, ఇక ఏమైతే నాకేమి, అయ్యా ఏమైతే నాకేమి. స్వార్థం కాని కార్యముందా స్వామి, సాధ్యం కాని కార్యముందా. నీవు నాలో ఉండగా సమస్తము సాధ్యమే కదా, నాకు అన్నింట విజయమే కదా. నా ముందు వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నా ముందు
వెళ్ళు యేసు రాజా స్తోత్రము, నన్ను నడిపించు యేసు రాజా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. నీ కన్నులను నాపై ఉంచి నాకు జ్ఞానము బోధించు దేవా స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా